గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది దైవజనులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, మోకాళ్ళు అరిగేలా ప్రార్థించిన వారు, పేగులు కడుపుకు అంటుకుపోయేలా ఆకలితో సేవ చేసిన వారు. ఈ రోజునైతే గనక సేవ అనేది ఫ్యాషన్ అయింది, సేవ అనేది ఒక హాబీ అయింది, సేవ అనేది ఒక ఉద్యోగం అయింది. కానీ మన పితరులు ఒక 20 సంవత్సరాల క్రితం పితరులు చేసినటువంటి సేవను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన వంటి వారు రక్షించబడడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని హింసలు పడ్డారో. చర్మము ఒలిపించుకున్న వారున్నారు, వేలాడదీయబడిన వారున్నారు. మరి ఆ దైవజనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధముగాను నిస్వార్థముగాను ఏదో ఆశించి కాక కేవలము మన రక్షణ కొరకు ప్రయాసపడిన ఆ దైవజనులందరికీ కూడా ఈ సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేద్దాం. ఆ దైవజనుల నడక మనకు మాదిరి. మనం ఆ దారిలో నడుస్తున్నాం, మనకేం ముళ్ళు గుచ్చుకోవట్లేదు, సుఖంగా వెళ్ళిపోతున్నాం. చిన్ని ఆటంకాలు అంతే తప్ప పెద్ద పెద్ద ప్రమాదాలు ఏమీ లేవు. మరి వాటన్నిటిని దాటుకుంటూ దేవుని చిత్తమైతే మన ప్రథమ ఫలములను దేవునికి అప్పగిస్తూ, కోత విస్తారము పనివారు కొదువ, దానిని కొనసాగిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు ప్రతి దైవజనుణ్ణి దీవించి ఆశీర్వదించునుగాక.